సింగరేణి కార్మికుల సంక్షేమానికి ఏఐటీయూసీ నిరంతరం కృషి చేస్తోందన్నారు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య. కార్మికుల సొంతింటి కల నెరవేర్చేందుకు ఏఐటీయూసీ నాయకులను కలుపుకొని యాజమాన్యం కమిటీ వేసిందన్నారు. కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలో మెడికల్ బోర్డు నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. కొన్ని కార్మిక సంఘాలు వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఏఐటీయూసీపై అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు సీతారామయ్య. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏఐటీయూసీ కార్యాలయంలో సీతారామయ్య మాట్లాడారు. గుర్తింపు కార్మిక సంఘంతో కనీసం చర్చించకుండా 150 మాస్టర్లు ఉంటేనే లేకపోతే ఉద్యోగాలు తీసేస్తామని కార్మికులను భయభ్రాంతులకు గురి చేసే పద్ధతిలో సర్కార్ ఇచ్చారు. దానిపైన నిన్న 10వ తారీఖు నాడు జరిగిన సెక్టర్ సమావేశంలో మా యూనియన్ గౌరవ అధ్యక్షుడు కొనవనేని సాంబశివరావు గారు మేమందరం కూడా పార్టిసిపేట్ చేసి మాట్లాడాం. ఒక కార్మికుడు రెగ్యులర్ గా డ్యూటీ చేస్తాడు, ఏదో అనారోగ్యం వల్ల ఆ నెలలో ఆబ్సెంట్ అయితే ఆయన కుటుంబ సభ్యులతో కౌన్సిలింగ్ ఎట్లా తీసుకురమ్మని అంటారనంటే ఏదో కార్మికుల మనసుల్లో 100 మాస్టర్లు ఉంటే ఇక సింగరేణిలో ఉద్యోగం పోదనే అభిప్రాయం ఏర్పడింది కాబట్టి 150 అని పెట్టినాం అని అన్నారు. అది కరెక్ట్ కాదని చెప్పినాం. ఎవరైతే పూర్తిగా నాగాలు చేసి మాస్టర్స్ లేకుండా ఉన్నారో వాళ్ళ కౌన్సిలింగ్ చేయండి, కానీ రెగ్యులర్ గా డ్యూటీ చేస్తున్న కార్మికులకు మాత్రం చేయడానికి వీల్లేదన్నాం. యాజమాన్యం అంగీకరించింది. ఆ సర్కులర్ ను పక్కన పెట్టాలని చెప్పినాం. అట్లాగే సింగరేణి చరిత్రలో ఇవాళ హాస్పిటల్ స్టాఫ్ నర్సెస్ కి ఏ గ్రేడ్ లో 5 సంవత్సరాలు ఉంటే E1 గ్రేడ్ ఇవ్వటం అనేది అది 86 మందికి సింగరేణి మొత్తంలో ఇవ్వడానికి. అట్లాగే ఓవర్మెన్లకి గతంలో A1 గ్రేడ్ లో 5 సంవత్సరాలు ఉంటే ఈ గ్రేడ్ E1 ఇస్తే వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు. కాబట్టి ఏ గ్రేడ్ లో 5 సంవత్సరాలు ఉంటే ఇవ్వాలని ఒప్పుకున్నారు. ఎలక్ట్రికల్ ఫోర్మెన్ మెకానికల్ ఛార్జీలకు కూడా ఏ గ్రేడ్ లో 5 సంవత్సరాలు ఉంటే E1 గ్రేడ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. సింగరేణి యాజమాన్యం సొంత ఇంటి పథకం పైన యూనియన్ నాయకులను కూడా కమిటీ వేయడానికి అంగీకరించారు. కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ ఖర్చు మీద ఏదైతే కట్ చేస్తున్నారో దాన్ని కార్మికులకు రియంబర్స్మెంట్ చేయాలంటే యాజమాన్యం అంగీకరించి గవర్నమెంట్ అప్రూవల్ పంపిస్తామన్నారు. మెడికల్ బోర్డు ఏదైతే ఇప్పుడు 6 నెలల నుంచి ఆగిపోయిందో దాన్ని ఈ నెలలో మళ్ళీ పెడతామని చెప్పి చెప్తున్నారు. డిపెండెంట్లకి సుమారు 400 మందికి మెడికల్ ఫిట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు 16వ తారీఖు నాడు కొత్తగూడెంలో ఇవ్వడం జరుగుతా ఉంది. ఇవన్నీ కూడా సింగరేణి యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం సక్సెస్ సమావేశంలో అంగీకరించారు.